స్తోత్రములు స్తుతులు ప్రభా. నీవు ప్రభా తండ్రి నా జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలును ప్రభా తండ్రి నాయన ఈ దినాన ప్రభా తండ్రి అందరి ఎదుట చెప్తుండగా అయ్యా మీరే తోడే ఉండండి ప్రభా తండ్రి, నడిపించండి అయ్యా. ప్రభా తండ్రి నాయన మీరు చేసిన ప్రతి మేలును ప్రభా తండ్రి నాయన అయ్యా వివరించడం ప్రభా తండ్రి నాయన అయ్యా నాకు నేర్పించండి. దేవానికి వందనాలు స్తోత్రం. మీరు నన్ను రక్షించుకున్న విధానం ప్రభా తండ్రి, చేసిన మేలు ప్రభా ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా ప్రభా తండ్రి నాయన ప్రతిదీ చెప్పడానికి తగిన జ్ఞానాన్ని ప్రభా తండ్రి నాయన నాకు దయచేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని పొందినాం పరమ తండ్రి, ఆమేన్. ఈ అవకాశాన్ని ఇచ్చిన మొట్టమొదటిగా దేవాది దేవునికి నా కృతజ్ఞత, నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా పాస్టర్ గారు, తర్వాత ఈ యొక్క సభను అధ్యక్షత వహించిన పరమానందం గారు, వీరందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు నవీన్ అండి, మాది దార్లపూడి. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నేను ఒక హైందవ కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్నమ్మ గారు బాగా పూజలు అవి బాగా చేసేవారు. పూజలు అవి బాగా చేస్తూ మమ్మల్ని ఒక హైందవ విధానంలోనే పెంచారు. మా నాన్నమ్మ గారు ఎక్కువగా ఏంటంటే దైవచింతన కలిగిన వ్యక్తి. అదైతే నేను చెప్పగలను ఖచ్చితంగా, ఎందుకంటే నా చిన్నప్పటి నుండి చూశాను కాబట్టి, ఆవిడ యొక్క జీవితాన్ని దగ్గరగా ఉండి చూశాను కాబట్టి ఆవిడ విధానము తర్వాత ప్రతిదీ కూడా నేను చూశాను. అయితే ఆవిడ భక్తిలో ఉంటూ మమ్మల్ని కూడా అదే భక్తిలో పెంచారు, మా తల్లిదండ్రులను తర్వాత మమ్మల్ని కూడా. అయితే మాకు ఎప్పుడూ ఒక డౌట్ ఉండేది ఏంటంటే, నిజమైన దేవుడు ఉంటే మాట్లాడతాడు కదా, ఎందుకు మాట్లాడు ఏంటి అనేది. దానికి మా నాన్నమ్మ ఎక్కువగా పాత సినిమాలు, భక్తి సినిమాలు ఎక్కువగా చూపించేది. అందులో నుంచి ఎక్కువ శాతం ఒక స్లోగన్ అనేది ఎక్కువగా వినిపించేది అనమాట మా నాన్నమ్మ. అది మనందరికీ తెలిసిందే, కానీ దాని అర్థం నాకు అప్పుడు తెలీదు. నా చిన్నప్పుడు నా 7th క్లాస్లోనే మా నాన్నమ్మ చనిపోయింది. అయితే అంతకుముందు మాత్రం మా నాన్నమ్మ మా బాబాయ్ ఇద్దరు కూడా ఎక్కువగా ఉండేవారు ఈ భక్తిలో. ఇప్పటికీ కూడా మా బాబాయ్ ఇంకా మారలేదు. అయితే మా నాన్నమ్మ చెప్పే స్లోగన్ ఏంటంటే, అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి 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 అని బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంది, ఇది 1:3లోని. ఆ స్లోగన్ ఎక్కువగా వినిపించేది ఏదైనా మూవీస్లో వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏదో ఒక రకంగా, లేకపోతే బయట ఎక్కడన్నా గుడుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఆ స్లోగన్ నాకు అర్థమయ్యేది కాదు అప్పుడు. కానీ నేను యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత దానికి నాకు అర్థం తెలిసి వచ్చింది. ఈ విధంగా దాదాపుగా నా 10th అయిపోయింది, డిప్లొమా కూడా అయిపోయింది. డిప్లొమా వరకు కంప్లీట్ అయిపోయిన తర్వాత డిప్లొమాలో నాకు సబ్జెక్ట్స్ ఉండిపోయాయి అండి. దాదాపుగా 5 సబ్జెక్ట్స్ ఉండిపోయినాయి. 5 సబ్జెక్ట్స్ ఉండిపోతే ఇంట్లో ఎవరికి చెప్పలేదు. ఇంట్లో వాళ్ళందరికీ కూడా 2, 3 ఈ విధంగానే చెప్పుకుంటూ వచ్చాను. అయితే మా బాబాయ్, తెలిసిన బాబాయ్ ఒక ఆయన ఉన్నారు. ఆయన ద్వారా ఏంటంటే మా పాస్టర్ గారు బొల్లం అప్పారావు గారు, ఆయన ఏం చెప్పాడంటే, బాబు నువ్వు 10thలో నీకు గుర్తుందో లేదో కానీ నీ 10thలో నీకు ఫిజిక్స్ అంటే భయం అన్నావు, సైన్స్ అంటే భయం అన్నావు. అప్పుడు వెళ్ళి ప్రేయర్ చేయించుకుంటే మంచిగా స్కోరింగ్ వచ్చింది కదా, ఈసారి కూడా అలాగే చెయ్యు అనేసి అంటే, సరే ఆల్రెడీ వెళ్ళాను కదా అనేసి మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకున్నాను. ప్రేయర్ చేయించుకుంటే పాస్టర్ గారు ఏమన్నారంటే, సబ్జెక్ట్స్ అవన్నీ తర్వాత బాబు, ముందైతే చర్చికి రా, చర్చ్కి వచ్చినట్లయితే దేవుని వాక్యం వినబడుతుంది కదా, నీ అంతటి నువ్వు చేసుకునే ప్రార్థనలో కూడా ఎక్కువగా ఇంకా దేవునితో కనెక్షన్ అనేది పెరుగుతుంది, అప్పుడు నువ్వు అడిగింది ఖచ్చితంగా జరుగుతుంది అన్నట్టుగా మాట్లాడారు. ఎప్పుడైతే అలా మాట్లాడారో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను వెళ్ళిన కొన్నాళ్ళకే, దాదాపుగా 2-3 నెలలకే ఎగ్జామ్ పడింది. మళ్ళీ ఎగ్జామ్ పడితే రాశాను, కానీ ఇంతకుముందు ఎప్పుడైనా రాస్తే కనీసం బ్యాక్లాగ్స్లో వాటర్ 2 అన్నా క్లియర్ అయ్యాయి. నేను వెళ్ళిన ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా ఏమని ప్రార్థన చేసేవాడిని అంటే, ప్రభువా నాకు ప్రార్థన చేయడం రాదు, ఇదే ఫస్ట్ టైం రావడం,
అంటే ఇంతకుముందు ఎప్పుడో సండే స్కూల్కి ఏదో మామూలుగా సరదాగా వెళ్తే వెళ్ళాను, కానీ నాకు ప్రార్థన అనుభవం అయితే లేదు. వెళ్ళిన తర్వాత ఏమైందంటే, చర్చ్కి వెళ్ళిన తర్వాత ఎక్కువగా దేవుని వాక్యాన్ని ఉండడం వల్ల ఇంకా నాకు నా దృష్టి అంతా సబ్జెక్ట్ మీద నుంచి తప్పిపోయింది. నా చిన్నప్పటి నుంచి నాకు ఒక ఆలోచన ఉండేది, నిజమైన దేవుడు ఉంటే మాట్లాడతారు కదా, ఏ విధంగా మాట్లాడతారు ఏంటనేది. నాకున్న దాదాపుగా చాలా ప్రశ్నలకు సమాధానం వాక్యం ద్వారానే నాకు దొరికిన తర్వాత అక్కడి నుంచి నా ప్రార్థనా విధానం మారింది. అప్పటి వరకు ప్రభు నన్ను పాస్ చేసి చాలనేసి ప్రేయర్ చేసుకునేవాడిని. అయితే అక్కడి నుంచి ఏమైందంటే, ప్రభు పాస్ అవ్వడం అవ్వకపోవడం అనేది షాదిఖానా కళ్యాణ మండపంలో రక్షణ పొందుకున్నాను. ఇదంతా బాగానే ఉంది. ఒక పక్కనే ఆత్మీయ జీవితం బిల్డ్ అవుతూనే బాగానే ఉంది. రక్షణ పొందుకున్నాను, అది కూడా బాగానే ఉంది. కాకపోతే ఈలోపు ఏమైందంటే, అదే 2016లోని జూన్ నెలలో పొద్దున మామూలుగా చిన్నగా కడుపు నొప్పి వచ్చింది. చాలా చిన్నగా కడుపు నొప్పి వస్తే ఎప్పట్లాగే మామూలుగా జనరల్గా వస్తుంది కదా కడుపు నొప్పి, అటువంటిది అనుకున్నాను. కానీ ఆ నొప్పి మరీ ఎక్కువైపోతే మా ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్కి కాల్ చేసాము. కాల్ చేస్తే ఆయన రావడానికి కొంచెం టైం పట్టింది. ఈలోపు పెయిన్ బాగా ఎక్కువైపోయి ఏడుపు వచ్చేది. ఊరుకోను ఏడుపు వచ్చేసి ఏం చేయాలో తెలిసేది కాదు. ఆ నొప్పి వల్ల మొత్తం నేను పడుకున్న బెడ్ అంతా కూడా చిందరవందర చేసేసేవాడిని ఆ నొప్పి తట్టుకోలేక. డాక్టర్ గారు చూస్తే రాలేదు. ఎట్టకేళ్ళకి ఆయన వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత చూసారనమాట, పరిస్థితి అంతా చూసి, ఏమండి పెయిన్ వస్తుంది, తర్వాత వామిటింగ్స్ కూడా అవుతున్నాయి, గ్రీన్ కలర్లో అవుతున్నాయి, మేబీ ఏమన్నా కిడ్నీలో ఏమన్నా ఫాల్ట్ ఉందేమో, లేకపోతే ఇంకా ఏమన్నా అదర్ కాంప్లికేషన్స్ ఏమన్నా ఉన్నాయేమో, ఒకసారి వైజాగ్ తీసుకెళ్ళండి, ప్రస్తుతానికైతే కొంచెం అంతవరకు కంట్రోల్ అవ్వడానికైతే ఇంజెక్షన్స్ చేస్తానని చెప్పేసి పొద్దున్న ఒక 4 ఇంజెక్షన్లు, మరలా ఈవినింగ్ ఒక 4 ఇంజెక్షన్లు చేశారు. అలాగా ఆ రోజంతా చేసినప్పటికీ కూడా పెయిన్ కంట్రోల్ అవ్వలేదు. సో నెక్స్ట్ డే ఏం చేసామంటే, ఎలాగా అప్పటికి చర్చ్కి వెళ్తున్నాను, పాస్టర్ గారు పరిచయం అన్నారు. పాస్టర్ గారు ఏం చేశారంటే, పాస్టర్ గారికి ఫోన్ చేసి, అయ్యా ఇది పరిస్థితి అని చెప్పగానే, రణమ్మ అయితే వైజాగ్లోనే ఉంటాను కదా, నేను తీసుకెళ్తాననేసి చెప్తే, ఇక్కడ దొండపర్తి దగ్గర శ్రీనివాసరావు డాక్టర్ గారి దగ్గరికి వచ్చాము. వచ్చిన తర్వాత ఆవిడ టెస్ట్లు అవి చేసి, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, లేదు ఒకసారి గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. తర్వాత మాకు తెలిసిన వాళ్ళ ద్వారా సంప్రదించుకుంటే, వైజాగ్లోనే చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, అందులో పెదవీర్రాజు బాగా చూస్తారనేసి అంటే ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన దగ్గరికి వెళ్తే ఏం కాదు గ్యాస్ట్రిక్ అని చెప్పేసి 6 months కోర్స్ వాడాలనేసి ఆయన కూడా కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు. 6 months వాడుతున్న మధ్యలోనే దాదాపుగా 3 నెలల టైంలోనో లేకపోతే 1 month తర్వాత మళ్ళీ పెయిన్ బాగా ఎక్కువగా రావడం మొదలైంది. ఇలా పెయిన్ ఎక్కువగా వస్తుందనేసి మళ్ళీ వెళ్తే ఆయనేమో మరలా కోర్స్ మార్చారు. ఈ లోపు నేను డిప్లొమా అయింది, బీటెక్ జాయిన్ అవ్వడం జరిగింది. అయితే కాలేజ్ హాస్టల్లో ఉండేవాడిని అనమాట. అలా హాస్టల్లో ఉన్నప్పుడు ఒకసారి బాగా పెయిన్ వచ్చింది. పొద్దున్నే 5 గంటలకు పెయిన్ వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ మొత్తం తీసుకెళ్లారు, గోపాలపట్నం ఎస్ఆర్ హాస్పిటల్స్లోకి తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్ళిన దాకా ఉండి అక్కడ ఏం చేశారంటే, మొత్తం ఇంజెక్షన్స్ అవి చేశారు. ఎన్ని చేసినా సరే అసలు కంట్రోల్ అయ్యేది కాదు పెయిన్, అసలు ప్రాబ్లం ఏంటో తెలిసేది కాదు. అయితే ఎందుకు ఇలాగ అవుతుందా అనేసి పెదవీర్రాజు గారి దగ్గర ఎక్కడ కంట్రోల్ అవ్వట్లేదు కదా అనేసి వేరే దగ్గరకు 2-3 చోట్లకు మారిన తర్వాత లాస్ట్గా రాధాకృష్ణ గారి దగ్గరికి వచ్చాము, రాధాకృష్ణ. ఆయన దగ్గరికి వస్తే ఆయన ఏం చేశారంటే, మొత్తం టెస్ట్లు అవి చేసి పాత రిపోర్ట్స్ అన్నీ చూసి, ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కాదండి, ప్యాన్క్రియాస్లో ప్రాబ్లం వచ్చింది అనేసి, డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ ఇటువంటివి ఏమన్నా హ్యాబిట్స్ ఉన్నాయని అడిగారు. అవేవీ లేవండి అని చెప్తే, ఇంకా రకరకాల కారణాలన్నీ అడిగి లాస్ట్గా ఏమన్నారంటే, తల్లిదండ్రులు ఇద్దరు ఏమన్నా దగ్గర వాళ్ళ అన్నారు. అవునండి వాళ్ళిద్దరు దగ్గర వాళ్ళ అంటే, మేబీ అదే కారణమై ఉండొచ్చు, ఎగ్జాక్ట్ రీజన్ అయితే తెలియదు కానీ మేబీ అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు, దానికైతే క్యూర్ ఏం లేదు. అసలు నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ప్యాన్క్రియాస్లో 2 నర్వ్స్ ఉంటాయి, ఆ 2 నర్వ్స్లో నుంచే మొత్తం ప్యాన్క్రియాటిక్ జ్యూస్ అంతా కూడా బయటికి రావాలి,
కానీ డార్సల్ వెంట్రల్ అనే 2 నర్వ్స్‌లోని ఒక నర్వ్ బ్లాక్ అయిపోయింది. సో, మొత్తం అంతా ఒకదాని నుంచి వచ్చేటప్పుడు ఆ ఫోర్స్‌కే నీకు పెయిన్ వస్తుంది. దీనికంటూ క్యూర్ అంటూ ఏముండదు. ప్యాన్‌క్రియాస్‌కి వచ్చిన వాటికి అనేసి ఆయన చెప్పారు. ఎందుకైనా మంచిది దీన్ని మంచిగా క్యూర్ చేద్దాం అనేసి ఏజే హాస్పిటల్‌కి రిఫర్ చేశారు హైదరాబాద్‌లో. అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టంట్ అది వేయడానికి ఏమీ అవ్వదు. మెడిసిన్‌తోనే క్యూర్ చేస్తాము అనేసి 2 సార్లు అటెంప్ట్ చేసి వాళ్ళు చెప్పేశారు. వాళ్ళు చెప్పినా కూడా అప్పుడు కొంచెం గ్యాప్ వచ్చేది. ఒక 1 మంత్‌కి లేకపోతే 15 డేస్‌కి ఇలా పెయిన్ వచ్చేది. అలాగ ఉండే కొద్దీ ఏమైందంటే డైలీ పెయిన్ రావడం, తర్వాత దాని ఎఫెక్ట్ అంతా కూడా స్టడీస్ మీద పడడం, ఇటువంటివన్నీ జరగడం వల్ల ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా హాస్టల్లో ఉండకుండా మా ఇంటి దగ్గర నుంచే ట్రైన్కి అప్ అండ్ డౌన్ చేసేవాడిని అనమాట. అప్ అండ్ డౌన్ చేస్తున్న టైంలో చాలా వరకు ఏమనిపించేది కాదు, కానీ కొన్ని సార్లు మాత్రం నా చుట్టుపక్కల వాళ్ళు కానీ లేకపోతే నా ఫ్రెండ్స్ని కానీ చూసినప్పుడు ఒక రకమైన బాధ వచ్చేది. అందరూ సంతోషంగా ఉంటున్నారు, ఆరోగ్యంగా ఉంటున్నారు, నేను ఎందుకు ఇలాగ ఉంటున్నాను అని బాధ వస్తే, ముఖ్యంగా నాకు బాగా గుర్తున్నది ఏంటంటే మా బీటెక్ ఎగ్జామ్స్లోని సెమిస్టర్ ఎగ్జామ్స్ మా కాలేజ్లో కాదు, వేరే కాలేజెస్కి వెళ్ళి రాయాలి. అలాగే విజ్ఞాన్ కాలేజ్కి వెళ్ళాము. అలా విజ్ఞాన్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళిన దాకా ఉండి పెయిన్ వచ్చింది బాగా. పెయిన్ వచ్చినప్పుడు అక్కడ నాకు విజ్ఞాన్ కాలేజ్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంజక్షన్ అది చేయించేసి, ఆ టైంలోనే వాళ్ళకు కూడా ఎగ్జామ్ ఉంది. సో అందువల్ల నన్ను అక్కడ దించేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మా క్లాస్ వాళ్ళు కూడా ఎగ్జామ్ రాయడానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకెవ్వరు లేరు, ఒక్కడనే ఉన్నాను. అప్పటికే ఇంటికి ఫోన్ చేశాను, వాళ్ళు వస్తున్నానని చెప్పారు. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే పెయిన్తో పాటు వామిటింగ్స్ ఎక్కువగా వచ్చేవి. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ వచ్చేసి, ఈ బయట ఉండడానికి కుదరదండి, మీరు కావాలంటే లైబ్రరీలోకి వెళ్ళి వెయిట్ చేయండి, లేకపోతే మమ్మల్ని తిడతారు అనేసి చెప్పారు. చెప్పినప్పుడు సరే అని చెప్పేసి వెళ్ళిపోయాం లోపలికి. అయితే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూర్చొని అక్కడి నుంచి వాష్రూమ్ వరకు వెళ్ళి వామిటింగ్ చేయడానికి కూడా ఓపిక లేక వాష్రూమ్ ఎదురుగానే కూర్చుండిపోయాను. ఇంకా కూర్చునిపోయి అక్కడే ఉండి వామిటింగ్స్ చేసుకుంటూ దాదాపుగా 11:30 అంతా అయింది టైము. అప్పటికి వచ్చారు అమ్మ వాళ్ళు ఆటో కట్టించుకొని. నిజంగా నా ప్రాబ్లం వల్ల నాకు ఏ రోజు కూడా బాధ అనిపించలేదు, ఎందుకంటే జనరల్గా అందరికీ వస్తాయి, ఆ విధంగానే వస్తాయి అనుకున్నాను. కానీ ఆ రోజు నిజంగా ఇదేనా జీవితం అంటే ఎంత దారుణంగా ఉంటుందో, ఎంత ఎంత ఇదిగా ఇబ్బంది పడాలా అనేసి, ప్రభువా ఎందుకు వచ్చింది ఇదంతాను, తీసుకుపో, నా వల్ల ఇంట్లో ప్రాబ్లంగా ఉంది, తర్వాత నేను సంతోషంగా లేను, నన్ను తీసుకుపో ప్రభు అని చెప్పేసి ఆ గంటన్నర సేపు దాదాపుగా 10 గంటల నుంచి 11:30 వరకు కూడా అదే ప్రేయర్ చేసుకుంటూ ఆ వాష్రూమ్ ఎదురుగానే అలా కూర్చొని ఉండేవాడిని. అయితే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, దీనికి మేమంటూ చేసేది ఏం లేదండి అని చెప్పేసి వెళ్ళినప్పుడల్లా ఒక మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం, పడుకోబెట్టాడు. ఇంకా అదే పని చేసేవారు ఆయన. అలా పడుకోబెట్టేసిన తర్వాత మళ్ళా కొద్దిసేపటికి ఆ మత్తు ఉన్నంత వరకు కూడా పెయిన్ వచ్చేది కాదు. కానీ తర్వాత మళ్ళా యథావిధిగా పెయిన్ అనేది మామూలుగా రావడం అదే జరిగేది. అలా చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి. ఎప్పుడు కూడా అదే విధంగా సేమ్ అదే మొక్క చెప్పేవారు ఎప్పుడు వెళ్ళినా సరే, దీనికంటూ క్యూర్ లేదండి, ఇది దాదాపుగా 1,00,000 మందిలో 13 మందికి వస్తుంది, ఇదే దాని రేషియో, సో దీనికంటూ క్యూర్ ఏం లేదు, ఉన్నంతకాలం భరించడమే, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే మాట చెప్పేవారు. ఎందుకైనా మంచిదనేసి ఆ రాధాకృష్ణ గారే కేజీహెచ్లో ఏదో ప్యాన్క్రియాటిక్ మేళ ఏదో జరుగుతూ ఉంటే దానికి రెఫర్ చేశారు. మన ఇండియా మొత్తం మీద ఉన్న టాప్ మోస్ట్ డాక్టర్స్ అందరూ కేజీహెచ్ వస్తున్నారు అనేసి చెప్తే సరే అని చెప్పేసి అక్కడికి కూడా వెళ్ళాం. అక్కడికి వెళ్తే అక్కడ
అక్కడైతే వాళ్ళు ఇంక నువ్వు చచ్చినంత వరకు కూడా ఇంక ఇదే పరిస్థితి నీది, నీకు ఇంకా క్యూర్ అనేది ఉండదు, నువ్వు మెడిసిన్ యూజ్ చేయి లేకపోతే మరొకటి ఏం చేసినప్పటికీ కూడా ఫలితం అయితే ఏమి ఉండదు అనేసి చెప్పేవారు. చెప్పినప్పుడు కొన్నిసార్లు బాగానే ఉండదు కానీ కొన్నిసార్లు చాలా బాధ అనిపించేది. ప్రభా అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో నాకు తెలియలేదు, కేవలం డ్రింకింగ్ స్మోకింగ్ చేసే వాళ్ళకి ఇవి వస్తాయంట, ఆ అలవాటు కూడా నాకు లేదు, మరి ఎందుకు ఇది వచ్చింది అనేసి అనుకునేటప్పుడు ఒకసారి నాకు గుర్తొచ్చిన విషయం ఏంటంటే, షాదీఖానా కళ్యాణ మండపంలో మొత్తం అందరూ కూడా సాక్ష్యాలు చెప్తున్నారు ఈ విధంగానే మీటింగ్స్ అవుతున్నప్పుడు. అలా సాక్ష్యం చెప్తున్నప్పుడు నేను అనుకున్నాను, ప్రభా నాకంటూ సాక్ష్యం చెప్పుకోవడానికి ఏమీ లేదు, ఎందుకంటే ఏదో జస్ట్ ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యాను, అవి పాస్ అవ్వాలని వచ్చాను, ఈ లోపునే నేను తెలుసుకున్నాను, రక్షణ పొందుకున్నాను, ఇదే నా సాక్ష్యం, నాకు ఎలా కాదు, నాకు బలమైన సాక్ష్యం కావాలి ప్రభా అని తెలిసి తెలియకుండానే అప్పుడు అడిగాను. అప్పుడు గుర్తొచ్చింది, అయితే ఒకవేళ నేను అడిగిన దానికే దేవుడు ఈ శ్రమను నా జీవితంలో అనుమతించాడేమో అనిపించింది. సో ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా కూడా అదే అనుకునేవాడిని అనమాట. కానీ కొన్నిసార్లు నా తల్లిదండ్రులు కానీ లేకపోతే మా చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరు వచ్చినా సరే ఒక్కటే నా ముందుకు రావడం, నా పరిస్థితి చూడడం, యాడ్ అవ్వడం, ఈ విధంగా అలా జరిగిపోయింది. తర్వాత 2020లో ఏమైందంటే, రాధాకృష్ణ గారే బైపాస్ సర్జరీ అన్న అవుతుందేమో ఒకసారి వెళ్ళి 7 హిల్స్లోని బీబీ దాస్ గారు ఉంటారు, ఆయన కలవండి అని చెప్పేసి ఆయనకి రెఫర్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వితిన్ 1 వీక్లోనే సర్జరీ ఉంటుంది, అది చేస్తే క్యూర్ అయిపోద్ది అనేసి ఫస్ట్ ఖచ్చితంగా క్యూర్ అవుతుంది అని చెప్పారు. వెళ్ళిన తర్వాత కానీ 6 నెలల తర్వాత మరలా పెయిన్ రావడం స్టార్ట్ అయింది. ఇంతకుముందు మీద బాగా సివియర్గా రావడం స్టార్ట్ అయింది. దాదాపుగా 2-3 సార్లు వరకు వెళ్ళాము వాళ్ళ దగ్గరికి, బీబీ దాస్ గారి దగ్గరికి వెళ్తే ప్యాన్క్రియాస్ నైజమే అంతా, అది తగ్గడం అంటూ ఉండదు, అంటే ఏమి ఇవ్వలేమని ముందే చెప్పాం కదా అనేసి చెప్పారు. తర్వాత ఈలోపు ఏమైందంటే దాదాపుగా అలాగా చాన్నాళ్ళు సఫర్ అయ్యాను. సఫర్ అయిన తర్వాత 2021లో ఆగస్ట్ నెలలో పాస్టర్స్ కాన్ఫరెన్స్ అయ్యింది. ఈ మీటింగ్స్కి ముందు, మన సహవాసంలో జరిగే మీటింగ్స్కి ముందు. అప్పుడు పాస్టర్ గారు కాల్ చేశారు, బాబు నేను పెద్దమ్మ ప్రేయర్ చేస్తూ ఉంటే, పాస్టర్ గారు మేమిద్దరము ప్రేయర్ చేస్తూ ఉంటే మీరు ఇక్కడికి వస్తే స్వస్థపడతారు అనే దర్శనం కలుగుతుందంట మీ పెద్దమ్మ గారికి, ఒకసారి రండి అనేసి అంటే సరే అని చెప్పేసి ఆ మీటింగ్కి మేము వచ్చాం. ఈవెన్ వచ్చేటప్పుడు కూడా మార్నింగ్ ఇంజెక్షన్ చేయించుకొని బ్యాగ్లోనే మొత్తం ఈ ఇంజెక్షన్స్ తర్వాత ట్యాబ్లెట్స్ ఇవన్నీ పట్టుకొని ఇక్కడికి వచ్చామన్నమాట. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ప్రేయర్ చేశారు మొత్తం సేవకులందరూ కలిపి ప్రేయర్ చేసిన తర్వాత అక్కడ ఉన్న కొంతమంది చెప్పారు, బాబు మేము దర్శనంలో చూసాము మొత్తం హీల్ అయింది అనేసి. దాదాపుగా 11 నెలల వరకు రాలేదు మళ్ళీ పెయిన్, ఏమైందో తెలీదు, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ పెయిన్ రావడం మొదలైంది. 2022లో వచ్చింది మళ్ళీ ఆగస్ట్ 6th నా బర్త్డే, ఆ రోజే వచ్చింది. ఆ రోజు నైట్ నుంచి ఇంకా డైలీ దాదాపుగా 2024 వరకు కూడా, ఈ 2 సంవత్సరాలు కూడా ప్రతిరోజు పొద్దున్న మధ్యాహ్నం నైటు అలాగ ఇంజెక్షన్స్ పడుతూనే ఉండేవి. ఎలాగంటే ట్రెమడాల్ ఇంజెక్షన్ అసలు చాలా ఇబ్బంది, అది వారానికి ఒకసారి లేదా 2 వారాలకు ఒకసారి వేసుకుంటేనే ఇబ్బంది అనేవారు. అటువంటిది కేవలం ఆ ఒక్క ఇంజెక్షను 4-5 పడేవి ఒక్క పూటకి, అలా రోజుకు 3 పూటలు, ప్రతిరోజు కూడా ఇంకా మెడిసిన్, ఇంకా ఫుడ్ లేదు ఏం లేదు. అదేవిధంగా ఉండడం వల్ల ఈ బాడీలో రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోయి ఈ చేసిన ఇంజెక్షన్స్కి షివరింగ్ టైప్లో వచ్చింది. ఒకసారి వచ్చినప్పుడు స్పృహలో లేను, దాదాపుగా 3 గంటలు అనుకుంటా స్పృహలో లేను. అమ్మ తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా కంగారు పడి పాస్టర్ గారికి ఫోన్ చేశారంట ఆ రోజు, బాబు ఇలాగా నవీన్ అసలేం మాట్లాడట్లేదు, ఇంజెక్షన్స్ చేసాము, తర్వాత చిన్నది వణుకులాగా వచ్చి ఇంకా కళ్ళు తేలేస్తాడు, ఇంకా నవీన్ మనకు లేడు అని చెప్పేసి
పాస్టర్ గారికి ఫోన్ చేస్తే పాస్టర్ గారు తర్వాత పరమానంద గారు ఇద్దరు కూడా ప్రేయర్ చేశారు. 3 అవర్స్ తర్వాత మరలా మెలకు వచ్చింది. ఈ విధంగా దాదాపుగా 2 సార్లు జరిగింది. ఆ తర్వాత ఆ 2 సార్లు జరిగినప్పుడు కూడా ప్రతిసారి అప్పటికే టెక్ మహేంద్రలో జాబ్ వచ్చింది. టెక్ మహేంద్రలో దేవుని దయ వల్ల మంచిగానే జాబ్ వచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమే అని చెప్పేసి సంతోషంగా చేసుకుంటున్నాను. ఈలోపే ఈ ప్రాబ్లం మళ్ళీ రావడం, తర్వాత దానివల్ల జాబ్ కూడా రిజైన్ చేయడం, ఇవన్నీ చూసిన తర్వాత అప్పటి నుంచి ఇంకా ప్రేయర్ ప్రభా నాకు తగ్గించి ప్రభా, నేనాడు ప్రేయర్ చేయలేదు, ఇంకా తగ్గించాను. ఇంకా ఆ ప్రేయర్ తగ్గించే ప్రభా నన్ను తీసుకుపో ప్రభా, నేను ఇంజెక్షన్స్ తట్టుకోలేకపోతున్నాను, ఆ ఇచ్చే రియాక్షన్స్ అవి ఉన్నాయి, అది తట్టుకోలేకపోతున్నాను. పోనీ అలాగని ఏవి చేయించుకోకుండా ఉందాము అంటే పెయిన్ తట్టుకోలేకపోతున్నాను అనేసి ఈ విధంగా ప్రేయర్ చేసుకుంటూ వచ్చాను. ఈ మీటిల్లోనే వెల్లూరులో సిఎంసి హాస్పిటల్ ఉంది, అక్కడైతే బాగా చూస్తారని చెప్తే వెల్లూరు కూడా వెళ్ళాము. వెల్లూరు వెళ్ళినప్పుడు కూడా మొట్టమొదటిసారి ఏమన్నారంటే ఏం కాదు, నార్మల్గా స్టంట్ లాగా వేస్తే అవుతుంది అనేసి చెప్పారు. అది ట్రై చేయమని చెప్తే మళ్ళీ వాళ్ళు ట్రై చేసి డక్ చాలా చిన్నగా ఉంది, స్టంట్ అది వేయడానికి అవ్వదు, ప్యాన్క్రియాస్ రిమూవ్ చేసేస్తే పెయిన్ కంట్రోల్ అవుతుంది అని చెప్పారు. అవ్వచ్చు అని చెప్పారు, ఖచ్చితంగా అవుతుంది అని చెప్పలేదు, కానీ అవ్వచ్చు అని చెప్పారు. ఎప్పుడైతే ఆ విధంగా అన్నారో తర్వాత ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా అంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఒక లిస్ట్ చెప్పారు అనమాట. ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ప్యాన్క్రియాస్ రిమూవ్ చేసేస్తే అనేసి చెప్తే మరలా సెకండ్ సజెషన్ కోసం అనేసి తెలిసిన డాక్టర్స్కి తర్వాత పాస్టర్ గారికి కూడా కాల్ చేసాం. కాల్ చేస్తే ఏమొద్దామా వచ్చేయండి, ఎందుకంటే ఒకసారి అలా కంగారు పడే 7 నిమిషాల్లో ఆపరేషన్ చేయించాం కదా, సో మీరు వచ్చేయండి, ఇక్కడ మనం వేరే డాక్టర్ దగ్గర ఎవరి దగ్గరికైనా వెళ్ళి అప్పుడు ఒపీనియన్ మళ్ళీ సెకండ్ ఒపీనియన్ తీసుకుందాం అనేసి అన్నప్పుడు వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఏమైందంటే సేమ్ మళ్ళీ ఇదే పొజిషన్, ఇంకా బెడ్ మీద నుంచి తప్ప ఇంకా బయటకు అనేది వచ్చే పొజిషన్ లేదు. ఇంక ఎల్లప్పుడూ కూడా ఇంకా అలాగా పొద్దున్న మధ్యాహ్నము నైటు ఇలా 3 పూటలు కూడా ఇంజెక్షన్స్ పడ్డం, ఈ మొత్తం నరాలు అవి ఎక్కడికి వెళ్ళినా సరే ఏదైనా కొత్త హాస్పిటల్కి కానీ వెళ్తే అందరూ ఒకటే అడిగారు. ఆ ఒక్క మాటకు నాకు బాగా బాధ అనిపించేది. ఈ ఇంజెక్షన్స్ వల్ల ఎప్పుడు కూడా మొహం అది మత్తుగా ఉంటే వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా డ్రింక్ చేస్తావా, ఎందుకంత మత్తుగా ఉన్నావు, మత్తులో ఉన్నట్టున్నావు అనేసి అడిగేవారు. తర్వాత ఈ బ్లడ్ శాంపిల్స్కి అది చేతులు అవి చూసినప్పుడు మొత్తం అన్నీ కూడా మచ్చలు ఉండేవి, ఇంజెక్షన్స్ చేసిన మచ్చలు. అవి చూసి ఈ డ్రగ్స్ ఏమన్నా తీసుకుంటావా, డ్రగ్ ఎడిక్టివా అని అడిగారు. ఆ ఒక్కదానికి మాత్రం చాలా బాధ అనిపించేది. నేను బయటకి ఎప్పుడు కూడా నా బాధను ఎప్పుడు కూడా బయటకు చూపించేవాడిని కాదు, ఎందుకంటే మా అమ్మ నాన్న అప్పటికే బాగా బాధపడుతున్నారు, ఇంకా వాళ్ళకి ఎందుకులే ఇదంతా చూపించను, ఇంకా మళ్ళీ నా బాధ ఎందుకు వాళ్ళకి చూపించడం అనేసి ఏదో ఒకవేళ బాధ వచ్చినా కూడా కవర్ చేసుకున్నట్టే ఉండేవాడిని. కానీ ప్రేయర్లో మాత్రం అనుకునేవాడిని, ప్రభా ఏంటి ప్రభా, నేను నిజంగా మందు తాగి లేకపోతే ఇటువంటివి ఏమన్నా చేసినప్పుడు ఒకవేళ ఎదుటి వాళ్ళు అన్నారంటే నేను పడతాను, కానీ నేను ఏ తప్పు చేయకుండా ఇన్ని మాటలు పడుతున్నాను అనేసి బాధ అనిపించేది. చాలాసార్లు ఏదైనా చేసుకొని చనిపోయినా సరే అది మొత్తం ఉత్తమమే, ఎందుకంటే మొత్తం అందరూ కూడా సంతోషంగా ఉంటారు కొన్నాళ్ళు బాధపడినా కూడా అనేసి చాలా బాధపడేవాడిని. అయితే ఈ క్రమంలో సంఘానికి వెళ్తున్నప్పుడు కొన్ని మాటల ద్వారా దేవుడు నన్ను చాలా స్వస్థపరిచాడు. ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది కదా, గాయపరచువాడును నేనే, స్వస్థపరచువాడును నేనే అనేసి. ఆ మాట విన్నప్పుడు తర్వాత కీర్తనలో 41:3లో రోగశయ్య మీద నేను లేపుతాను అనేసి ఒక మాట, ఇలాంటి వాగ్దానంతో కూడిన మాటలన్నీ వింటున్నప్పుడు ధైర్యంగా ఉండేది. కానీ అది ఎంతవరకు అంటే మరలా పెయిన్ రానంత వరకే. ఎప్పుడైతే మరలా పెయిన్ వస్తుందో మరలా నా ప్రార్థన, ప్రభా నన్ను తీసుకుపో ప్రభా, నేను ఈ బాధలన్నీ భరించలేకపోతున్నాను అనేసి ఈ విధంగానే మొత్తం అనుకుంటూ వచ్చేవాడిని. ఈ విధంగా ఉంటున్నప్పుడు నా బాధ ఒక ఎత్తు అయితే
మా చుట్టుపక్కల వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అందులో ఒక ఆయన ఉన్నారు మా సంఘస్థుడే, కానీ ఈయన కొన్ని కారణాల వల్ల వెనక్కి వెళ్ళిపోయాడు. ఆయన ఏమన్నాడంటే వచ్చి మా ఊర్లో గ్రామదేవత పండగ జరుగుతుంది. గ్రామదేవత పండగ జరుగుతుంది. ఆ పండగలో ఏం చేశారంటే, నవీను ఎప్పటి నుంచో చూస్తున్నాను, మీరు మామూలుగా కన్వర్ట్ అవ్వనంత వరకు కూడా బాగానే ఉన్నారు, క్రైస్తవులోనికి వచ్చి మీరు ఏం బాగుపడ్డారు అన్నది కూడా ఒక విశ్వాసే, బలమైన విశ్వాసం. వల్ల మీ మీరు ఇందులోకి వచ్చి ఏం బాగుపడ్డారు, ఏం సంతోషంగా ఉంటున్నావు, మళ్ళీ వెనక్కి వచ్చేయచ్చు కదా, ఈ పండగలోని గరగలు ఎత్తుతారు, ఆ గరగలుగా ఎత్తుకున్నావు అంటే ఖచ్చితంగా నీకు స్వస్థత వస్తుంది అనేసి చెప్పాడనమాట. చెప్పినప్పుడు అమ్మ నేను ఇద్దరం కూడా ఒకటే అన్నాం, బాబు ఒకప్పుడు అందులోనే ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు నిజమైన దేవుని తెలుసుకొని ఇందులోకి వచ్చాం, ఇంక మరలా వెనక్కి వెళ్ళే పరిస్థితి అంటూ ఏమీ లేదు, కాబట్టి ఈ ఒక్క విషయం తప్ప ఇంకేదైనా మాట్లాడు, లేదంటే వెళ్ళిపో అనేసి అమ్మ మొహం మీదే చెప్పింది. చెప్తే అతను మార్నింగే డ్రింక్ చేసి ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే అసలు మేము ఏం చెప్పినా సరే వినేవాడు కదా, ఇదే మాట అనేవాడు. అయితే ఒక్కటే అన్నానే, ఇంకెంతన్నా వినట్లేదు కదా, ఖచ్చితంగా తగ్గుతుందా అంటే తగ్గుతుంది అన్నారు. సరే అయితే పాస్టర్ గారికి తర్వాత వాళ్ళ అబ్బాయి చుక్కని ఉన్నారు కదా, వాళ్ళిద్దరికీ చెయ్యు, కాల్ చేసి వాళ్ళని ఎత్తుకోమని చెప్పు, గరగని ఎత్తమని చెప్పు, లేదా నన్ను ఎత్తుకోమని వాళ్ళతో చెప్పించు, నేను స్పాట్లో పని చేస్తానని చెప్పేసి వెంటనే వాళ్ళకి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అతను నేనెందుకు చేస్తాను అన్నట్టుగా కొద్దిగా ఏం చెప్పినా సరే వినట్లేదు అనేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట అన్నారు, నువ్వు అసలు దేనికైనా పనికొస్తావా, ఇన్ని సంవత్సరాలు బట్టి మెడిసిన్ ఎక్కుతుంది నీకు, నువ్వు కనీసం ఇంకా దేనికి పనికిరావు అని చెప్పేసి ఇంకా కొద్దిగా పచ్చిగా మాట్లాడారనమాట. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఇదే బెడ్ మీద అలాగ ఉండిపోయావు, ఇంక ఇంట్లో నుండి బయటకు వచ్చిన పొజిషన్ కూడా లేదు, కాబట్టి ఇంక నువ్వు దేనికి పనికిరావు, నీ జీవితంలో ఇంక సంతోషం అనేది రాదు అన్నట్టుగా అనేసి వెళ్ళిపోయాడు ఆయన. కరెక్ట్గా అలాగన్నా దాదాపుగా 3-4 రోజుల తర్వాత, నవంబర్ 24 అనుకుంటా, ఆ రోజు ఎప్పట్లాగే పెయిన్ వస్తుంది. పెయిన్ వస్తూ ఉంటే ఈ పెయిన్ వల్ల చాలాసార్లు సంఘానికి కూడా వెళ్ళడానికి ఇబ్బంది అయ్యేది. చర్చ్ దగ్గరలోనే ఉంటుంది, మహా అయితే ఒక 4-5 ఇల్లు మధ్యలో ఉంటాయి. అయితే ఇక్కడి నుంచి అక్కడి వరకు వెళ్ళడానికి కూడా నాకు ఓపిక ఉండేది కాదు, ఎందుకంటే విపరీతంగా పెయిన్ వచ్చేది. ఆ పెయిన్ వచ్చినప్పుడు ఇంజెక్షన్ చేస్తే దాదాపుగా ఒక 3-4 అవర్స్ వరకు మత్తు ఉండేది. ఆ మత్తు దిగిన వెంటనే మరలా ఇంకోసారి ఇంజెక్షన్స్, అలాగా దాదాపుగా రోజుకి ఎలా లేదనుకున్నా సరే 16-18 వరకు కేవలం ట్రమ్డాల్ లాగానే 16-18 వరకు పడేవి. ఈ మత్తు వల్ల ఎప్పుడు కూడా ఈవెన్ నేను ఇంజెక్షన్ చేయించుకున్న రోజు చేయించుకోలేని రోజు కూడా ఒకలాగే మత్తుగానే ఉండేవాడిని. ఆ రోజు ఏంటంటే కొంచెం డాక్టర్ గారు తొందరగా వచ్చారు, వచ్చి ఇంజెక్షన్ చేశారు. చేసిన తర్వాత అమ్మ ఇంకా అదే కంట్రోల్ అవుతుందిలే, దాదాపుగా 2 వారాల నుంచి వెళ్ళట్లేదు కదా చర్చ్కి, నేను వెళ్ళట్లేదు, నాతో పాటు నువ్వు ఉండిపోతున్నావు, ఇద్దరమే వెళ్దాము, ఈరోజు ఇంజెక్షన్ బెయిన్ ఎక్కేసింది కదా అనేసి అంటే, సరే బాబు అయితే వెళ్దామనేసి అమ్మ బయటకు వచ్చిన తర్వాత డోర్ నువ్వు లాక్ చేసి నేను వాటర్ పట్టుకొని వచ్చేస్తాను అనేసి చెప్పింది అమ్మ. చెప్పిన తర్వాత సరే అనేసి డోర్ లాక్ చేస్తున్న టైంలో మా ఇంటి మెట్ల మీద నుంచి, ఇటు మెట్లు అటు మెట్లు ఉంటాయి అరుగు మీద, దాని మీద నుంచి ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి ఈ ఇంజెక్షన్స్ మత్తు వల్ల ఒళ్ళు చెవుకి పడ్డాను. పడిపోగానే మొత్తం రైట్ సైడ్ అంతా కూడా మొత్తం దెబ్బ తగిలింది. ఏమైంది ఏంటనేది నాకు తెలీదు, కానీ తర్వాత అమ్మ నాన్న చెప్పారు, తర్వాత పాస్టర్ గారు చెప్పారు ఏం జరిగింది ఏంటనేది. ఎప్పుడైతే పడ్డానో వెంటనే కోమాలోకి వెళ్ళిపోయానంట. వెళ్ళిపోయిన తర్వాత మొత్తం బ్లడ్ అది అయిపోయి ఇంకా క్రిటికల్ పొజిషన్ అనమాట. మా ఊరు ఆర్ఎంపీ డాక్టర్ వచ్చారు, వెంటనే ఫోన్ చేస్తే తర్వాత ఆ రోజు ఆదివారం కాబట్టి పాస్టర్ గారు వాళ్ళు కూడా అక్కడే దగ్గరలో ఉన్నారు, చర్చ్లో ఉన్నారంట. ఎవరో చెప్పారంట ఇలాగా నవీన్కి ఇలా పడిపోయాడు, చాలా సీరియస్గా ఉంది, మనిషి ఉంటాడో చెప్పలేమన్నట్టుగా చెప్పినప్పుడు
మొత్తం ప్రేయర్ చేశారు, సంఘం అంతా కూడా ప్రేయర్ చేశారు. సంఘం అంతా ప్రేయర్ చేసినప్పుడు ఏమైందంటే అక్కడి నుంచి వెంటనే తెలిసిన వాళ్ళ ద్వారా నర్సీపట్నం వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఎందుకంటే ఇది తలకు తగిలింది కదా, ఎక్కువగా ఉంటే ఇబ్బంది పడతారు అనేసి, సీరియస్ కండిషన్ కదా అనేసి తీసుకువెళ్తే అక్కడ హెడ్ అది స్కాన్ చేసి ఇక్కడ పని అవ్వదు, వైజాగ్ వెళ్ళిపోండి అనేసి కిమ్స్ హాస్పిటల్ శీలానగర్కే ఆవిడ రిఫర్ చేశారు. ఆవిడ రిఫర్ చేస్తే ఈరోజు సండే కదండి, ఇక్కడ ఎవరు లేరు, కేజీహెచ్కి వెళ్ళిపోండి, అక్కడైతే 24/7 అవైలబుల్గా ఉంటారని చెప్పినప్పుడు కిమ్స్ నుంచి మరలా ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చేలోపు పాస్టర్ గారు ఎవరో తెలిసిన ఆయన ద్వారా మాట్లాడి అక్కడ మొత్తం రెడీ చేయించారంట. నాకు ఈ విషయం అంతా తర్వాత నాకు ఈ పొజిషన్ ఉంది అని నాకు ఎప్పుడు తెలిసిందంటే కేజీహెచ్లో జాయిన్ చేయించుకోవడానికి ముందు పోలీస్ కంప్లైంట్ ఏదో రాయించుకుంటారు కదా, దాని కాపీ దొరికింది ఇంటి దగ్గర. అది నేను చదివినప్పుడు అయితే ఎంత జరిగిందా అనేసి నాకు అప్పుడు తెలిసింది. అప్పుడు ఏమైంది ఏంటంటే అప్పుడు మొత్తం చెప్పారనమాట. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత త్వరగా ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన 5 days వరకు కూడా కోమాలో ఉన్నాను. ఆ తర్వాత లేచాను. లేచిన తర్వాత పెయిన్ వస్తూ ఉంది మామూలుగా, యథావిధిగా ఎప్పట్లాగా పెయిన్ రావడం జరుగుతుంది. దాంతోపాటు ఈ తల కూడా బాగా నొప్పి వస్తుంది అనమాట. ఎందుకంటే ఈ పార్ట్ అంతా కూడా మొత్తం తీసేసి మొత్తం కుట్లు అవి వేశారు. దాదాపుగా 55 కుట్లు పడినాయి కేవలం తల మీద. అక్కడ అవన్నీ చేసిన తర్వాత ఆలోచించుకుంటూ ఇంకా అలా బెడ్ మీద పడుకొని అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పే మాటలు, నా కోసం డాక్టర్స్ చెప్పే మాటలు ఇవన్నీ వింటున్నాను. కానీ ఏం రెస్పాండ్ అవ్వట్లేదు, కానీ నార్మల్గా వినపడడం అయితే వినపడుతుంది. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ విధంగా ఉంటే తర్వాత ఏమన్నా మెంటల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయేమో ఏంటో అనేసి ఈ విధంగా మాట్లాడుకోవడం నేను విన్నా. ఈ విధంగా ఉండడం నేను చూశాను అనమాట. విన్న తర్వాత చాలా బాధపడ్డాను. బాధపడిన తర్వాత ముఖ్యంగా నేను కోమాలోంచి లేచే లోపు వాళ్ళు ఏం చేశారంటే మొత్తం నా కాళ్ళు చేతులు కూడా అక్కడ హాస్పిటల్ బెడ్కి కట్టేశారనమాట. అవి కట్టి పెట్టేసిన తర్వాత కొన్నాళ్ళు దాదాపుగా ఒక వారం రోజులు ఎంతో ఉంచారు. వారం రోజుల తర్వాత ఇది హీల్ అయింది. ఈ తర్వాత మామూలుగా ఇంకా యథావిధిగా పెయిన్ రావడం అది జరిగింది. కాకపోతే మరలా ఇంజెక్షన్ వేస్తే మరలా ఏమవుతుందో, మరలా ఇబ్బంది అవుతుందేమో అనేసి అసలు ఇంజెక్షన్ చేసేవారు కాదు. తర్వాత అలాగా ఒక 2-3 monthsకి మొత్తం ఇంకా ఈ పెయిన్ కూడా రావడం ఆగిపోయిందనమాట. అప్పుడు మొత్తం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మొత్తం పాస్టర్ గారు, తర్వాత అమ్మ నాన్న మొత్తం అందరూ కూడా అప్పటి వరకు ఏమేమి జరిగిందో ఈ తలకు దెబ్బ తగిలిన దగ్గర నుంచి అనేది మొత్తం అంతా కూడా అప్పుడు చెప్పారు. అప్పటి వరకు చెప్పలేదు. ఎప్పుడైనా ఏమైందమ్మా అని అడిగినా సరే ఏం కాలేదు బాబు, పడిపోయావు అనేసి చెప్పారు తప్ప ఇంక మొత్తం అంతా కూడా ఏం చెప్పలేదు. ఇప్పుడైతే దాదాపుగా 6 నెలలు అవుతుంది. దగ్గర 6-7 నెలల నుంచి కూడా కంప్లీట్గా హీల్ అయ్యాను. ఇదంతా నిజంగా దేవుని యొక్క కృప మాత్రమే. అందుకైతే దేవునికి కృతజ్ఞతలు కలిగి ఉండాలి. ఎందుకంటే నా కోసం దాదాపుగా మేబీ నా పేరు నేను తెలియకపోవచ్చు, కానీ నా పేరు అయితే తెలుసు. ఎందుకంటే మన సహవాస సంఘాల్లోని, తర్వాత మెయిన్ బ్రాంచ్లోని అన్ని దిక్కులా కూడా ప్రార్థన చేశారు. ముఖ్యంగా నా కోసం మా సంఘంలో కూడా ప్రేయర్ చేశారు. కాబట్టి ప్రేయర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా యొక్క భవిష్యత్ నిమిత్తము, నా యొక్క కుటుంబం నిమిత్తము కూడా ప్రార్థన చేయమని వేడుకుంటున్నాను. అండ్ ఇంకొకటిగా మా బాబాయ్ వాళ్ళు మొత్తం అందరూ కూడా కలిసే ఉంటాము. వాళ్ళు ఎన్ని చూసినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా దేవునిలోనికి రాలేదు. వారు కూడా మారు మనసు పొంది దేవుని తెలుసుకునేటట్టుగా ప్రేయర్ చేయమని ఈ యొక్క సభ మీద నుంచి అందరినీ కూడా కోరుకుంటూ నా యొక్క సాక్ష్యాన్ని ముగించుకుంటున్నాను. సమస్త మహిమ ఘనత దేవునికే చెందునుగాక. ఆమేన్. కొట్టి తిరిగాను. కొట్టే సమయం ముందుంది.
ఒక్క ఒక్క 2 నిమిషాలు నేను మీకు అందరికీ వెనక్కి వినపడ్డదా? సాక్ష్యం వినపడ్డదా? వినపడలేదమ్మా? దార్లపూడి సంఘ సభ్యుడు, యవనస్తుడు, హైందవుడు, వాళ్ళ నాన్నమ్మ దగ్గర నుంచి కూడా పెద్ద విగ్రహారాధకులు. పూజ చేయలేని రోజు ఎప్పుడూ లేదు. నేను ఎరుగుదును బాగా, నాది అదే ఊరు కాబట్టి. ఎంత బొట్టు పెట్టుకునేది, ఆ బొట్టు చూసే భయపడతా ఉండేవాళ్ళం మేమంతా. వాళ్ళ మనవడు కొడుకు చదువుకున్నాడు, ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. చదువుకున్న రోజుల్లో హాస్టల్లో ఉండడం, బహుశా నేను అనుకుంటున్నాను వాడికి వచ్చిన జబ్బు పై తిండ్లు తినడం వల్ల, నూడిల్స్, బిర్యానీలు ఇవన్నీ తినడం వల్ల వచ్చింది అనుకుంటున్నాను నేను. అది అయితే వచ్చింది. ఎట్టకేలకు వారు ప్రయత్నాలు చేశారు, ఆ ప్రయత్నాలకు సఫలం కాలేదు. రక్షణ పొందుకున్నాడు. రక్షణ పొందు, నీవు రక్షణ పొందితే నీకు స్వస్థత ఇస్తాడు దేవుడు అని చెప్పడం జరిగింది. స్వస్థత పొందుకున్నాడు, రక్షణ పొందుకున్నాడు. రక్షణ పొందుకున్నా సరే స్వస్థత రాలేదు. ఇంజెక్షన్స్ ద్వారానే అలా మెయింటైన్ అవుతూ ఉన్నాడు. పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళాం మేము. ఏఐజీ హాస్పిటల్ అంటే మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అక్కడ నయం అవుతుందని అక్కడ కూడా తీసుకుని వెళ్ళాం. అక్కడ కూడా నయం కాలేదు. ఏదో ఆపరేషన్లు చేశారు, నయం కాలేదు. అక్కడ నుండి మరలా మామూలుగానే వస్తుంది. ఇలా లాభం లేదని రాయవెల్లూరు ఫైనల్గా తీసుకుని వెళ్ళాము. రాయవెల్లూరులో కూడా ఏదో చెందారు, అది కదిపారు, ఇది కదిపారు, కానీ సుఖం లేదు. మామూలుగానే తీసుకొచ్చేసాం. ఇంటి దగ్గర ఉంటున్నాడు, అదే నొప్పితో అలా కంటిన్యూ అవుతూ ఉండేవాడు. ఒక రోజున 2-3 వారాలు రావడం మానేశాడు, ఆ నొప్పి ఉండడం వలన. ఆ తర్వాత ఒక ఆదివారం బయలుదేరి దేవుని మందిరానికి రావాలని ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేసి ఇందాక నేను పడ్డాను చూశారు, అలాగా ఇలా మెట్లు దిగుతూ ఉంటుండగా కింద కూలిపోయాడు మనిషి. కూలిపోతే హెడ్కి బాగా దెబ్బ తగిలింది మెట్లు కావడం వలన. అక్కడి నుంచి మాట లేదు, మంతి లేదు. ఆ రోజు ఆదివారం కాబట్టి సరిపోయింది. మాట లేదు, మంతి లేదు. నాకు కబురు పంపించారు. నేను చర్చిలో ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు నేను వెళ్ళకుండగా ప్రార్థన చేస్తాంలే అని చెప్పి వెళ్ళకుండగా, ఆరాధనకి డిస్టర్బ్ కాకూడదని సంఘ పెద్దను ఒకరిని పంపించాం. అక్కడికి ఇంటికి వెళ్ళి చూసిరా, బోగట్ట ఎలాగుందో చూసిరా అని పంపించాం. వెళ్ళి చూశాడు, అట్నుంచి వచ్చాడు. హోప్లెస్ అని చెప్పాడు. మాట లేదు, మంతి లేదు, కళ్ళు తేలేసేసాడు. నేను అనుకున్నాను ఇది లాస్ట్ టైమో వీడికి అనుకున్నాను నేను. అటువంటి సిచ్యువేషన్ అది. ఎవరిని చూడలేదు. అప్పుడప్పుడు పళ్ళు ఇలా గిట్టగిరిస్తున్నాడు. అప్పుడప్పుడు ఇదేమైనా వాళ్ళ నాన్నమ్మ కానీ మళ్ళీ వచ్చిందేమో అనుకున్నాను నేను. అయినా ప్రార్థన చేస్తున్నాం. ఒకటి చెప్పాను సంఘానికి, సంఘంలో ఒక వ్యక్తి ఈయన, సంఘానికి చెడ్డ పేరు రాకూడదు, సంఘానికి చెడ్డ పేరు రాకూడదు, యేసుక్రీస్తు ప్రభువుకి చెడ్డ పేరు రాకూడదు. సంఘమంతా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయండి అన్నాను నేను. సంఘమంతా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీరు అలాగే ప్రార్థనలో ఉండండి, నేను వచ్చే వరకు ప్రార్థనలోనే ఉండండి అని నేను బయలుదేరాను నా ఇంటికి. వాడి దగ్గరికి బయలుదేరి దగ్గరికి వెళ్తుంటే కొంతమంది, 1-2 స్త్రీలకి యేసు ప్రభు నాకు ముందుగా వెళుతూ ఉన్నట్లుగా చూపించాడట. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు కొట్టండి చప్పట్లు గట్టిగా. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం అయితే అత్యాసక్తితో ఏ విధంగా ప్రార్థన చేసిందో, ఆ రోజున సంఘం యొక్క ప్రార్థన నేను విన్నాను, సంతోషించాను, కన్నులారా చూశాను. కాబట్టి ఆ ప్రార్థనకే ఆయనకి స్వస్థత వచ్చింది. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇప్పుడు సజీవుడిగా ఉన్నాడు. సజీవ సాక్ష్యం అది అయింది. చెప్పడం కొద్దిగా ప్రొలాంగ్ అయిపోయింది. షార్ట్ కట్లో చెప్తూ ఉండాలి ఎప్పుడు సాక్ష్యము. ఇంతకుముందు ఎలా ఉండేది,
ప్రభువు నమ్ముకున్న తర్వాత అలాగే అయింది. ప్రభువు నమ్ముకున్న తర్వాత మేళ్ళు ఎట్లా జరిగినాయి అవి చెప్తే క్లోజ్. 3 పాయింట్లు మీకు అర్థమవుతుంది కదా. ఇంకా బ్రతికి ఉన్నాము అంటే కేవలము ఆయన కృప, దేవుని కృప. ఇంకా ఆయన బ్రతికి ఉన్నాడంటే దానిని బట్టి కృతజ్ఞత కలిగి జీవితాంతము కూడా సాక్షిగా ఉండాలి. ఆ కుటుంబంలో ఉన్న సమస్య కూడా చెప్పాడు. వాళ్ళ బాబాయ్, వాళ్ళ పిన్ని కూడా ఇంకా విగ్రహారాధకులుగా ఉన్నారు. వారి కొరకు కూడా మనం ప్రార్థన చేస్తే దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మా అందరము కూడా విగ్రహారాధకులమే. చిన్నప్పటి నుండి బై బర్త్ మనం క్రిస్టియన్స్ కాదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అందరూ విగ్రహాలు పూజలు చేసినటువంటి వాళ్ళమే. కాబట్టి దేవుడు గొప్ప కార్యం చేశాడు ఆ కుటుంబం పట్ల, ఆయన పట్ల. ఆ బిడ్డడి యొక్క భవిష్యత్తు కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మంచి ఉద్యోగం రావాలి. ఇప్పుడు అప్పుడప్పుడు నాకు సహకారిగా ఉంటాడు. ఈ మధ్యకాలంలో 50 రోజుల ప్రార్థనలో ఆయనే నడిపిస్తూ ఉండేవాడు అక్కడ. దేవుడు దీవించాలి వాడిని, దేవుడు ఆశీర్వదించబడాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ సాక్ష్యం వర్ధిల్లేటట్టుగా ఇప్పిలి సంఘ కాపురి గారు, అబ్రహాం గారు వస్తారు, చిన్న ప్రార్థన చేస్తారు. తర్వాత మిగిలిన కార్యక్రమంలోకి వెళదాం. ప్రార్థన చేసుకుందాం. మరి సాక్ష్యం విన్నారు. ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా యేసు ప్రభువు నమ్మి సాక్ష్యాలు పొందిన వారే. ఆ సాక్ష్యాలు సేవకులు ప్రార్థన, సహవాసు ప్రార్థన, సంఘ ప్రార్థన. ఇప్పుడు ఆ కుమారుడికి సంఘము ప్రార్థన చేస్తున్నప్పుడు పేతురు సంఖ్యలు ఊడిపోయినట్లుగా అద్భుతమైన కార్యం చేశాడు. తనను తన కుటుంబం కొరకు ప్రార్థన చేసుకుందాం. కండ్లు మూసుకున్నట్లయితే మోకాళ్ళ మీదకి రావాలి. మోకరించి మీ తలల పైకెత్తి ఈ యొక్క కుమారుడు పట్లగా అద్భుతమైన కార్యమును చేశాడు. సజీవ సాక్షిగా నిలబెట్టాడు. లాజరు బయటికి రా అంటే వెంటనే వచ్చిన రీతిగా మీరందరూ కలిసి ఆ కుమారుడు పట్లగా మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కేవలము నీ కృప వలనే తండ్రి. మానవుడు మరి ఏపాటివాడు, ఏమి లేనివాడు నశించిపోయిన ఆత్మల కొరకు వెతికి రక్షించుకొని వచ్చి నాయనా 38 ఏండ్ల వ్యాధిగ్రస్తుడి దగ్గరికి వెళ్ళి నీ పరుపునెత్తుకొని నీవు లేచి నడువమంటే వెంటనే లేచి నడిచాడు ప్రభా. ఇదిగో నీ కుమారుడు పట్లగా మరి అనేకమైన శ్రమలు, అనేకమైన వేదనలు, తల్లిదండ్రులు, బంధువులు ఒక పక్క వేదన కృంగిపోతున్న సమయంలో నాయన కుమారుడిని, కృంగిన వారిని లేవనెత్తి సజీవ సాక్షిగా నిలబెట్టావు. నీ యొక్క దాసుని పట్లగా మరి ఆ కుమారుడిని ఇంకా ఎంతగానో అధికంగా ఇచ్చించి ఇంకా చదువులు, జ్ఞానములు అభివృద్ధిపరిచి ఉద్యోగానికి, తన కుటుంబాన్ని, తన యొక్క బాబాయ్ గారు మరి రక్షణ లేదని చెప్తున్నారు. తన బాబాయ్ గారు కూడా, తన కుటుంబం కూడా రక్షణ ఆశ కలిగిన తన ఆశను నెరవేర్చి ఇంకా సంపూర్ణ స్వస్థత ఇచ్చి నీ యొక్క సన్నిధి సహవాసంలో ఇంక ఎదిగి ఫలించే జీవితం నీ కుమారుడికి, ఒక కుటుంబానికి దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి పొందుకుని ఉన్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రిల్లర్ కొంత సమయం కొద్దిగా లేట్ అయింది, అయినప్పటికీ పర్వాలేదు.